గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 654. ఈ రోజు డైలీ మనీ షోలోని ఒక కొత్త వైరస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. దీని పరిస్థితి ఏంటి అండ్ ఒకవేళ ఇది స్ప్రెడ్ అయినట్లయితే స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 173 పాయింట్స్ పెరిగి 66,118 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 51 పాయింట్స్ పెరిగి 19,716 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.63% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ 2020లోని కోవిడ్ లాంటి డెడ్లియెస్ట్ వైరస్ ని ప్రపంచం మొత్తం కూడా ఎదుర్కొన్నది. అండ్ ఆ టైంలో వచ్చినటువంటి వైరస్ వలన పాపం చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎలా ఒకలా ఈ వైరస్ నుంచి బయటపడడం అమ్మయ్య అనుకుంటున్న టైంలోని ఇప్పుడు మరొక డెడ్లియెస్ట్ వైరస్ అయితే వస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఈ వైరస్ పేర్లు వింటేనే ఎందుకో చిరాకు వస్తుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో మనందరికీ తెలుసు కదా, దానివల్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనేది పక్కన పెడితే పాపం చాలా కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే కోల్పోయాయి. ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కొత్త వైరస్ పేరు డిసీజ్ ఎక్స్. అండ్ ఇది కోవిడ్ కన్నా కూడా 20 టైమ్స్ డెడ్లియెస్ట్ వైరస్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఈ వైరస్ కనుక స్ప్రెడ్ అయినట్లయితే దగ్గరగా 50 మిలియన్ పీపుల్ వరకు వరల్డ్ మొత్తంలోని చనిపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ వైరస్ పేర్లు వింటేనే అసలు నిజంగా చిరాకు వస్తుంది. దేవుడి దయ వల్ల ఇటువంటి వైరస్లు అయితే మళ్ళీ ప్రపంచం ఫేస్ చేయకూడదు. ఇటువంటి వైరస్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేటువంటి డిఫికల్టీస్ చాలానే ఉంటాయి. నౌ కమింగ్ టు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఈ వైరస్లు ఏవైతే వస్తాయో వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, కోవిడ్ టైంలో మనం చూసాం కదా, కోవిడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ప్రపంచానికి ఐడియా లేదు కాబట్టి కోవిడ్ వస్తుందన్న న్యూస్ అప్డేట్ తోని కంటిన్యూస్ గా మార్కెట్స్ లో అయితే ఫాల్ చూసాం. బట్ కానీ కొన్ని రోజుల తర్వాత వీటి రిలేటెడ్ గా వ్యాక్సిన్స్ వస్తాయి అండ్ కోవిడ్ నుంచి మనందరం కూడా బయట పడతాం అని చెప్పి ఎప్పుడైతే అప్డేట్స్ వచ్చాయో అగైన్ మార్కెట్ రికవర్ అయింది. అండ్ దాని తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా చాలా వేవ్స్ వచ్చాయి. కానీ బట్ దానివల్ల ఎంటైర్ వరల్డ్ అయితే ఆగిపోదు, బికాస్ వ్యాక్సిన్స్ వచ్చేసాయని చెప్పి హోప్ ఏదైతే ఉందో దాంతో మార్కెట్స్ ఆ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఆ టైంలో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కూడా. నౌ ఈ డిసీజ్ ఎక్స్ గురించి ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో ఇది కూడా ప్రెసెంట్ చాలా డెడ్లియెస్ట్ వైరస్ అయితే అంటున్నారు. బట్ ఇది స్ప్రెడ్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు కదా. ఇది అంతలా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఒకవేళ అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మార్కెట్ అయితే ఇటువంటివి పెద్దగా పట్టించుకోదు. బట్ కానీ ఇది స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల మళ్ళీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తామని కానీ అప్డేట్స్ వచ్చినట్లయితే అగైన్ మార్కెట్ లో మనం కొంత ఫాల్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు కంటిన్యూస్ గా చాలా బ్రాండ్స్ అయితే అక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ అవడంతో ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోకి రీసెంట్ గా బాగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈసారి ఫండ్ రైజ్ లో భాగంగా రీసెంట్ గానే కేకేఆర్ వాళ్ళు కూడా ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని వాళ్ళ స్టేక్ పెంచుకున్నారు. ఇప్పుడు ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు అడిషనల్ గా $600 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు 1.2% స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు 2020 టైంలోని రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఫండ్ రైజ్ ఏదైతే చేసిందో ఆ టైంలో ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ 1.2% స్టేక్ ని అయితే అక్వైర్ చేశారు. ఇప్పుడు అగైన్ అనదర్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని వాళ్ళ స్టేక్ ని పెంచుకోవడానికి చూస్తున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా రీసెంట్ గా వేరియస్ బ్రాండ్స్ అయితే అక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ని త్వరలో ఐపీఓకి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఈ ఐపీఓకి తీసుకురావడం కన్నా ముందే ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ యొక్క వాల్యుయేషన్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు బాగా పెంచుకుంటూ వెళ్తున్నారు. చూడాలి వీళ్ళు ఎప్పటికీ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ ని ఐపీఓకి తీసుకొస్తారన్నది. మార్కెట్ లో అయితే ఈ కంపెనీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో వాళ్ళ స్టేక్ పెంచుకుంటున్నారని న్యూస్ వస్తుంది కదా. త్వరలో దీని రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి నిన్న ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ లోని చాలా మంది నామినేషన్ అయితే అప్డేట్ చేయలేదని, ఈ నామినేషన్ వెంటనే అప్డేట్ చేయాలి, ఒకవేళ ఎవరైతే అప్డేట్ చేయరో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లు అయితే ఫ్రీజ్ అయిపోతాయని చెప్పి సెబీ ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ September 30. సో ఈ September 30 దగ్గర పడుతుండడంతో నిన్న సెబీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ డెడ్ లైన్ టైం ని September
30th నుంచి 2023 డిసెంబర్ 31st కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ డీమ్యాట్ అకౌంట్ లోని నామినేషన్ ని గనక అప్డేట్ చేయలేనట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎవరైతే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లోని నామినేషన్ అనేది అప్డేట్ చేయరో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ అయితే డిసెంబర్ 31st తర్వాత ఫ్రీజ్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక్కడ సెబీ ఫ్రీజ్ చేసేస్తుందా లేదా ఫ్రీజ్ చేయదా అన్నదానికన్నా కూడా మన డీమ్యాట్ అకౌంట్ లోని మనం నామినేషన్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ఇవన్నీ ఎందుకు చేస్తాం? అవి మన ఫ్యామిలీకి చెందాలనే కదా. సో ఈ నామినేషన్ ఎవరైతే ఇచ్చుండ్రో ఒకసారి మీ డీమ్యాట్ అకౌంట్ లో చెక్ చేసుకుని వెంటనే నామినేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. యాక్చువల్లీ కోవిడ్ టైం నుంచి డిజిటల్ లోని డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్స్ ఎక్కువైపోయేసరికి చాలా మంది నామినేషన్ ఇవ్వడం అయితే మర్చిపోయారు. సో ఒక్కసారి మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఈ నామినేషన్ కనుక లేనట్లయితే వెంటనే మీ స్టాక్ బ్రోకర్ ని కాంటాక్ట్ అయ్యి ఈ నామినేషన్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి వేదాంత స్టాక్ లోని మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే నేను మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వేదాంత లిమిటెడ్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ఈ వేదాంత రిసోర్సెస్ యొక్క కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ ని మూడీస్ వాళ్ళు CAA2 కి డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ సీనియర్ అన్సెక్యూర్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రేటింగ్ ని CAA3 నుండి CAA2 కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. వీళ్ళు వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే జనవరి 2024 లో ఒకసారి అండ్ ఆగస్ట్ 2024 లో ఒకసారి ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క $1 బిలియన్ వర్త్ బాండ్స్ అయితే మెచ్యూరిటీకి రానున్నాయని ఈ బాండ్స్ రీఫైనాన్స్ రిలేటెడ్ గా వీళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమి కాదు. ప్రీవియస్ గానే వేదాంత రిసోర్సెస్ వాళ్ళు త్వరలో ఈ బాండ్స్ రిలేటెడ్ గా రీఫైనాన్స్ ఏదైతే చేయాలో దాని రిలేటెడ్ గా బాగా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. ఆ టైంలో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము ఈ బాండ్ రీపేమెంట్స్ అనేవి కంఫర్టబుల్ గా చేస్తామని చెప్పారు. అండ్ అంతేకాకుండా దీని రిలేటెడ్ గా ఫండ్ రైజ్ చేయడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు కంటిన్యూస్ గా ట్రై చేస్తూ వస్తున్నారు కూడా. బట్ కానీ ఈ రీఫైనాన్సింగ్ ప్రాసెస్ లోని ఎటువంటి మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ కూడా మూడీస్ వాళ్ళకి కనపడట్లేదని, సో దాంతోని వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క లిక్విడిటీ పొజిషన్ అయితే చాలా వీక్ అవుతుందని మెన్షన్ చేస్తూ మూడీస్ వాళ్ళు వేదాంత వాళ్ళ బాండ్స్ రేటింగ్స్ అయితే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. కమింగ్ ఫ్యూ మంత్స్ లోని వేదాంత లిమిటెడ్ యొక్క పేరెంట్ కంపెనీ అయినా ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు బాండ్ రీపేమెంట్స్ ఏవైతే చేయాలో వాటిని ఎలా చేస్తారన్నది చూడాలి. కంటిన్యూస్ గా ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క బాండ్ రీపేమెంట్స్ రిలేటెడ్ గా అయితే మార్కెట్ లో ఇలా నెగిటివ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ నెగిటివ్ అప్డేట్స్ సర్క్యులేట్ అవుతుండడంతోనే మనకి ఈ అప్డేట్స్ వచ్చినప్పుడు అలా కూడా వేదాంత గ్రూప్ కి చెందినటువంటి మన ఇండియన్ లిస్టెడ్ వేదాంత లిమిటెడ్ స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడుతుంది. నిన్న కూడా మూడీస్ వాళ్ళు ఈ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేశారన్న అప్డేట్ రావడంతోనే మనం ఈ రోజు సెషన్ లో వేదాంత లిమిటెడ్ స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. సో 2024 జనవరిలో వీళ్ళ బాండ్ రీపేమెంట్స్ ఎలా చేస్తారు అండ్ అలాగే ఆగస్ట్ 2024 లో కూడా ఎలా సక్సెస్ఫుల్ గా ఈ రీపేమెంట్ చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ బాండ్ రీపేమెంట్ ని కనుక వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు డిఫాల్ట్ చేసినట్లయితే మాత్రం ఇండియన్ లిస్టెడ్ వేదాంత స్టాక్ లోని మనం ఫర్దర్ గా కూడా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ నిఫ్టీ ఇండెక్సెస్ యొక్క సెమీ యాన్యువల్ అడ్జస్ట్మెంట్ సెప్టెంబర్ 28 అంటే రేపు జరగబోతున్నది. ఈ అడ్జస్ట్మెంట్ లో భాగంగా నిఫ్టీ ఇండెక్సెస్ లోని కొన్ని స్టాక్స్ యొక్క వెయిటేజ్ పెరగబోతున్నట్లయితే కొన్ని స్టాక్స్ యొక్క వెయిటేజ్ తగ్గుతున్నది. సో ఏవైతే స్టాక్స్ ది వెయిటేజ్ పెరుగుతుందో ఆ స్టాక్స్ లోకి ఈ ఇండెక్సెస్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తాయి. అండ్ అలాగే ఏవైతే స్టాక్స్ యొక్క వెయిటేజ్ తగ్గుతుందో ఆ స్టాక్స్ నుంచి ఫండ్స్ అవుట్ఫ్లో వెళ్తుంది. సో నోమా ఆల్టర్నేట్ రీసెర్చ్ వాళ్ళ ప్రకారం మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోకి ఇన్ఫ్లోస్ రానున్నాయి అండ్ ఈ కింద కనపడుతున్నటువంటి స్టాక్స్ నుంచి అవుట్ఫ్లోస్ వెళ్ళనున్నాయి. సో ఏవైతే స్టాక్స్ ది వెయిటేజ్ పెరుగుతుందో ఆ స్టాక్స్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదో మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కింద కనపడుతున్నటువంటి స్టాక్స్ నుంచి ఎంత అవుట్ఫ్లో వెళ్ళేటువంటి ఛాన్స్ ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్ అన్నది మార్కెట్ క్లోజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ జరుగుతూ ఉంటుంది. సో రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి స్టాక్స్ లోని ఏ స్టాక్స్ లోకి అయితే ఇన్ఫ్లోస్ వస్తాయో ఆ స్టాక్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ ఏ స్టాక్స్ లోంచి అయితే అవుట్ఫ్లోస్ వెళ్తాయో ఆ స్టాక్స్ లోని కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు అసెస్మెంట్ ఇయర్ 2016-17 కి గాను 19.52 crores ట్యాక్స్ పే చేయాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీళ్ళకైతే నోటీస్ వచ్చింది. దీంతో వీళ్ళు దీనికి అగైనిస్ట్ గా బాంబే హైకోర్టు ని అప్రోచ్ అవడం జరిగింది. బాంబే హైకోర్టు ఈ కేసును విన్న తర్వాత కంపెనీ తరపున పాజిటివ్ గా వర్డిక్ట్ ఇచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రీవియస్ గా 19.52 crores ట్యాక్స్ పే చేయాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని నోటీస్ వచ్చింది కదా, సో వీళ్ళకి పాజిటివ్ గా తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ట్యాక్స్ ని వీళ్ళు పే చేయని అవసరం లేదు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం.
నెక్స్ట్ 3A ఇన్ఫోటెక్ వీళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ లోని క్లౌడ్ అండ్ బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇప్పుడు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 39.55 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా 5 years పాటు వీళ్ళు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు. ఇది ఈ October 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో 3A ఇన్ఫోటెక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అలాయ్, సీమ్లెస్ ట్యూబ్స్ అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ వాళ్ళకి ఒక డొమెస్టిక్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 21 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2023 October లోపు ఈ కస్టమర్ కి స్టెయిన్లెస్ స్టీల్ బార్స్ ని సప్లై చేయబోతున్నారు. సో కొత్తగా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనకి వెల్స్పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఫెనెస్టా బిల్డింగ్ సిస్టమ్స్, ఇది DCM శ్రీరామ్ లిమిటెడ్ యొక్క గ్రూప్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తుంటారంటే UPVC డోర్స్ అండ్ అలాగే విండోస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నో ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ కోటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని 2 extrusion and 1 blending లైన్ ని 26th September నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కొత్త కెపాసిటీ యాడ్ అవడం వల్ల వీళ్ళ UPVC కెపాసిటీ 8,600 మెట్రిక్ టన్స్ నుంచి 12,284 మెట్రిక్ టన్స్ కి పెరిగింది. ఆల్వేస్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ అన్నవి కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ డీజిల్ ఇంజిన్స్ అండ్ డీజిల్ జనరేటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా CPCB 4+ జెన్సెట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ CPCB 4+ జెన్సెట్స్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి సెంట్రల్ పొల్యూషన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీట్ అవుతూ ఫ్యూయల్ ఎఫిషియెంట్ అండ్ హై పవర్ ను కూడా డెలివర్ చేస్తాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో వీళ్ళ కొత్తగా ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 IPOs లిస్ట్ అయ్యి దీనిలో ఫస్ట్ సాయి సిల్క్స్ అదే కలామందిర్ ఉన్నది కదా, ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో BSE లోని 230 రూపీస్ 10 పైసాకి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 222 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 244 రూపీస్ 85 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 10.29% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ దీంతో పాటుగా మరొక రీసెంట్ IPO అయినటువంటి సిగ్నేచర్ గ్లోబల్ లిమిటెడ్ కూడా ఈ రోజు సెషన్ లో లిస్ట్ అవడం జరిగింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో BSE లోని 445 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 385 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి ఈ రోజు సెషన్ లో చివరికి 458 రూపీస్ 40 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 19.06% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే ఈ రోజు వచ్చింది. ఈ జీ ఎంటర్టైన్మెంట్ యొక్క ఎక్స్ CEO అయినటువంటి పునీత్ గోయంకా గారిని ఆ పొజిషన్ నుంచి వెంటనే రిజైన్ చేయాలని చెప్పి ప్రీవియస్ గానే సెబీ అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. సెబీ దగ్గర నుంచి ఇటువంటి ఆర్డర్స్ వచ్చేసరికి సెబీ ఆర్డర్స్ కి అగైనిస్ట్ గా ఆయన సాట్ లో అంటే సెక్యూరిటీస్ అపెలెంట్ ట్రిబ్యునల్ లోని అపీల్ చేసుకోవడం జరిగింది. ఈ కేసు హీరింగ్ అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నది. దానికి కారణం సెబీ అయితే దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని కొన్నాళ్ళు టైం ఇవ్వాలని చెప్పి సాట్ ని కంటిన్యూస్ గా అడుగుతూ వస్తున్నారు. అగైన్ ఈ రోజు సాట్ లో అయితే ఈ కేసు హీరింగ్ వచ్చింది. ఈసారి సాట్ వాళ్ళు మాత్రం సెబీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ గా చాలా టైం తీసుకుంటుంది. ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు. బికాస్ ఎందుకంటే జీ సోనీ మర్జర్ అన్నది దగ్గరగా ఉన్నది. దీనిపైన పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నది. కాబట్టి సెబీ ఇలా ఇన్వెస్టిగేషన్ కోసం ఇంత టైం తీసుకోవడం కరెక్ట్ కాదని సెబీ ఇలా చేస్తుండడం వలన దాంతో సాట్ వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదని ఈ ఇన్వెస్టిగేషన్ అయితే త్వరగా ముగించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా సెబీ ఇన్వెస్టిగేషన్ ని ఫినిష్ చేయగలదా లేదా అని చెప్పి కూడా సాట్ వాళ్ళు క్వశ్చన్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు సాట్ వాళ్ళు సెబీని అయితే కొంచెం స్ట్రాంగ్ గానే అడిగారు కాబట్టి త్వరలోనే ఈ కేసు రిలేటెడ్ గా ఏదైనా ఒక కొలిక్ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ కంపెనీ అయినటువంటి సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ స్టాక్ లోని సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి జంప్ కనపడి చివరికి 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ సామ్ డిస్టిలరీస్ యొక్క MD అయినటువంటి జేకే అరోరా గారు ఈ రోజు BQ ప్రైమ్ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళ అన్కవర్డ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా కామెంట్ చేశారు. అండ్ ఉత్తరప్రదేశ్ లోని గ్రీన్ ఫీల్డ్ యూనిట్ సైడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నామని, దీని ద్వారా అక్కడ లోకల్ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి ఇంపోర్ట్ ట్యాక్స్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటినైతే వీళ్ళు కంట్రోల్ చేయొచ్చని, సో దీనికోసమని ఎక్విజిషన్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇలా ఎక్విజిషన్స్ కానీ జరిగినట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా QIP రూట్ లోని 350 crores ఫండ్ రైజ్ చేయడానికి కూడా వీళ్ళు చూస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి చివరికి 3% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ త్వరలోనే సీనియర్ సిటిజన్స్ కి ఇష్యూ చేసేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వీటిపైన GST ని 18% నుంచి 12% కి తగ్గించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఈటీనో వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు.
ఈ సీనియర్ సిటిజన్స్ కి ఇష్యూ చేసేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీని తగ్గించడానికి స్టాండింగ్ కమిటీ వాళ్ళు అయితే రికమెండ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన జీఎస్టీని అయితే తగ్గించాలని చెప్పి చాలా రోజుల నుంచి గవర్నమెంట్ అడుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కి ఇష్యూ చేసేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీని అయితే తగ్గించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా అయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక న్యూస్ అప్డేట్ అయితే సర్క్యులేట్ చేస్తున్నాయి. ట్రాయ్ చైర్మన్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వోడాఫోన్ ఐడియా కంటిన్యూస్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని కోల్పోతుంది కదా, దీని రిలేటెడ్ గా వరీ అవుతున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే కోల్పోతూ వస్తున్నారు. అండ్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నట్లయితే ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని కోల్పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు 5G రోల్అవుట్ అది కొంచెం డిలే అవుతుండడం వల్ల సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నారేమో అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో చూడాలి ఈ సబ్స్క్రైబర్స్ ని కోల్పోవడం అనేది ఎప్పటికి వీళ్ళు కంట్రోల్ చేయగలుస్తారన్నది. అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫైనాన్షియల్లీ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ కూడా వస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి వోడాఫోన్ ఐడియా ఎప్పుడు బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఈ న్యూస్ ఎప్పుడైతే మార్కెట్ లో సర్క్యులేట్ అయిందో దాంతో ఈ రోజు సెషన్ లో ఒకసారి వోడాఫోన్ ఐడియా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మనప్పురం ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే ఉన్నది. ఈ మనప్పురం ఫైనాన్స్ యొక్క ఎండి అయినటువంటి మిస్టర్ విపి నందకుమార్ గారి పైన ప్రీవియస్ గా ఈడీ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేసి ఈయన దగ్గర నుంచి కొన్ని ప్రాపర్టీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి తీసుకుని వాటిని ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఈడీ ఈయన పైన కేసు నమోదు చేయడంతో దానికి అగైనిస్ట్ గా ఈయన కేరళ హైకోర్ట్ ని అప్రోచ్ అయ్యారు. అండ్ రీసెంట్ గానే కేరళ హైకోర్టు ఈ కేసును అయితే కొట్టివేసింది. కేరళ హైకోర్టు ఈ కేసుని కొట్టివేయడంతో ఈడీ ఏవైతే ఈయన ప్రాపర్టీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని సీజ్ చేసిందో వాటన్నిటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పి కేరళ హైకోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా ఈ రోజు విపి నందకుమార్ గారి దగ్గర నుంచి కంపెనీకి అయితే ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చినట్లుగా మనప్పురం ఫైనాన్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ప్రమోటర్ పైన ఉన్నటువంటి ఈ కేసు ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనప్పురం ఫైనాన్స్ స్టాక్ 4% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.